హాయ్ ఆల్. ఇది వచ్చేసి సంక్రాంతి వ్లాగ్ అనమాట. బట్ కొంచెం లేట్ అయింది అప్లోడ్ చేయడానికి. ఇది వచ్చేసి నా బొమ్మరిల్లు విత్ నీట్ ఫినిషింగ్. బొమ్మరిల్లుకి కూడా కలర్స్ అండ్ ముగ్గులు వేసేసారు. మా సైడ్ ఉంటుంది, కొన్ని సైడ్స్ ఉంటుంది, కొన్ని సైడ్స్ ఉండదు బొమ్మరిల్లు. సో మా సైడ్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ పొయ్యి వెలిగించేసి పాలు పొంగిద్దాం అనుకున్నాము. కొంచెం టైం అయితే పట్టింది పొయ్యి వెలగడానికి. అలాగా సో పాలైతే పెట్టేశాము. అండ్ సపరేట్గా కూడా మట్టి పొయ్యి తీసుకొచ్చామన్నమాట. అది కాకుండా ఇక్కడ 2 పొయ్యిలు పెట్టాము. ఒకేసారి 3 పెట్టకూడదు అని చెప్పేసి అది సపరేట్గా పెట్టాము. ఇవి 2 యూజ్ చేద్దాం అనుకున్నాం, బట్ పక్కనది యూజ్ చేయలేదు, ఒకటే యూజ్ చేసాము. ఇవి సరిగా వెలగట్లేదని చెప్పేసి మళ్ళీ ఆ పొయ్యిలోనే చేసాము. సో ఇక్కడ శ్రీ అనగా బొమ్మరింట్లోకి వస్తుంది. చాలా బాగా ఎంజాయ్ చేసింది, బట్ కొంచెం మూడీగా కూడా ఉండే, ఫస్ట్ టైం కదా. అండ్ మార్నింగ్ నుంచి ఫొటోస్ అవి ఇవి అయ్యేసరికి కొంచెం నిద్ర సరిగా లేకుండే. దానివల్ల కొంచెం మూడ్ ఆఫ్ అయ్యి లాస్ట్లో పడుకుంది కరెక్ట్ పాలు పొంగే టైంకి అలాగా. సో అక్కడ ఆ పొయ్యి వర్కౌట్ అవ్వట్లేదని ఈ పొయ్యి పెట్టి మళ్ళీ పెట్టాం పాలు అయితే చాలా బాగా పొంగాయి. అండ్ పాలు పొంగిన తర్వాత అందరం అక్కడే ఉన్నాం కాబట్టి టీ పెట్టేసుకున్నాం దాంట్లోనే. బొమ్మరిల్లు అయితే అమ్మమ్మ అండ్ మామ వాళ్ళు కట్టారు, అనగా వాళ్ళ మామలు. పాలైతే చాలా బాగా పొంగాయి అండ్ కరెక్ట్ సైడ్కి పొంగాయి. అండ్ ఒక్కొక్క సైడ్కి పొంగితే ఒక్కొక్కలాగా ఇట్లా ఉంటుంది కదా. సో కరెక్ట్ సైడ్కి పొంగినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీ పెట్టేసుకున్నాము. సో ఒక ఫోటో తీసుకుందాం అనుకుంటున్నా, అప్పటికే ఇంకా నిద్ర వచ్చేస్తుంది పాపం. సో టీ పెట్టేసుకొని తాగేసాము. సో మీ బొమ్మరిల్లు అంటే ఒక్కొక్కరికి ఉంటుంది, ఒక్కొక్కరికి ఉండదు కదా. ఒకసారి కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.